కడప జిల్లా ప్రొద్దుటూరు రూరల్ పరిధి అటోనగర్లో అక్రమంగా నిల్వ చేసిన 184 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. తమకు అందిన సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. అటోనగర్లోని ఓ రూమ్లో దాచిన రేషన్ బియ్యాన్ని వారు తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. ఎంఆర్ఓ గంగయ్య, డిటి మల్లికార్జున ఇతర అధికారుల సమక్షంలో పంచనామా చేసి అక్రమ బియ్యాన్ని సీజ్ చేసినట్లు తహసీల్దార్ గంగయ్య చెప్పారు. బియ్యం అక్రమార్కులు పరారైనట్లు తెలుస్తోంది. బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న వారిపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.